హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేనైతే మీకు ఒక అద్భుతమైన దేవాలయాన్ని అయితే గనక చూపించబోతున్నాను. శ్రీ మహావిష్ణువు అలాగే శివుడు ఇద్దరు కూడా కలిసి ఒకే చోట ఉన్నటువంటి దేవాలయం అన్నమాట. అలాగే ఇక్కడ మన జ్యోతిర్లింగాలను కూడా ఒకే చోట అయితే గనక దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. ఇంత అద్భుతమైన దేవాలయం అనేది మన విజయవాడలో ఉండటం అనేది మనం అదృష్టం అని చెప్పాలి. అటు దుర్గమ్మ తల్లికి ఇటు అలాగే పానకాల నరసింహస్వామి దేవాలయానికి మధ్యనైతే గనక ఈ దేవస్థానం ఉందండి. ఈ దేవస్థానాన్ని ఎలా చేరుకోవాలి అనేది గనక ముందు మనం తెలుసుకుందాము. ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి మనం ప్రకాశం బ్యారేజ్ అనేది మీ అందరికీ తెలిసిన ప్రదేశమే కదా. ప్రకాశం బ్యారేజ్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఉండవల్లి సెంటర్ అనేది వస్తుందండి. ఉండవల్లి సెంటర్ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ముందుకు కనుక మనం జర్నీ చేసినట్టయితే మనకి నులకపేట అనేది ఒక ఏరియా వస్తుందన్నమాట. నులకపేట ఏరియాలో మీకు రైట్ సైడ్ ఈ దేవాలయం అనేది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. దాన్ని చైతన్య తపోవనం మనం అయితే గనక పిలుస్తారనమాట. శివకేశవులు ఇద్దరు కూడా కొలువైనటువంటి దివ్య క్షేత్రం అనమాట ఇది. మనం ఈ విధంగా చూసుకుంటే మనకి ఫస్ట్ ఒక ఆర్చి అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఆర్చిలో నుంచి కొంచెం ముందుగా మనం ట్రావెల్ చేస్తే ఈ విధంగా టెంపుల్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. చక్కగా టెంపుల్ ముందు అయితే కనుక చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. పార్కింగ్ అయితే కనుక ఎటువంటి ఇబ్బంది లేదనమాట. రోడ్డు పక్కనే ఇది ఉంటుందన్నమాట. చూడండి ఫ్రంట్ వ్యూ అయితే కనుక టెంపుల్ ఇది ఉంది. శ్రీ శివకేశవ పీఠం అని అయితే కనుక దీన్ని పిలుస్తారంట. చూడండి చాలా ప్రదేశం అంతా కూడా పచ్చదనంతో చక్కగా చాలా పీస్ఫుల్ గా ఉందండి. చూడడానికి ఎంత ఓపెన్ ఏరియానో చూడండి. ఈవినింగ్ టైం వస్తే కనుక పిల్లలంటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి చూడడానికి అయితే కనుక టెంపుల్ చాలా బాగుంది. మన ప్రపంచంలోనే శివుడు అలాగే శ్రీ మహావిష్ణువు ఒకే చోట ఉన్నటువంటి దేవాలయాలు అనేది చాలా అరుదుగా అయితే కనుక మనం చూస్తాం కదా. అలా ఈ విధంగా ఈ దేవాలయంలో ఉండటం అనేది చాలా విశేషం అనమాట. మనం దేవాలయంలోనికి ముందు అడుగు పెడుతూనే ఈ విధంగా రాధాకృష్ణులు మనకు దర్శనమిస్తారనమాట. మన కృష్ణస్వామి వారు గోపికలతో కలిపి నాట్యం చేస్తున్నట్లయితే కనుక మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే శివుడి యొక్క పెద్ద స్టాచ్యూ అయితే కనుక ఈ విధంగా ఉంటుంది. కింద శివాలయం ఉంటుందన్నమాట. స్ఫటికలింగం అనమాట. శివాలయము లోపల స్వామి మూర్తి అనేది స్ఫటికలింగంలో అయితే గనక మనకి దర్శనమిస్తారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఫస్ట్ రావడంతోనే ఇదిగోండి ఈ విధంగా మనకి రాధాకృష్ణుల యొక్క స్టాచ్యూ అనేది మనని చాలా ఆకర్షణీయంగా అయితే కనుక కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా టెంపుల్ నుంచి కొంచెం ముందుకు రావడానే లోపల మనకి లెఫ్ట్ సైడ్ అయితే కనుక వల్లభ గణపతి స్వామి వారి దేవాలయం అయితే కనుక మనం ఉంటుందన్నమాట. ఫస్ట్ గణపతిని దర్శనం చేసుకొని తర్వాత మనం దేవాలయంలోకి అయితే వెళ్ళిపోదాం రండి. విఘ్నేశ్వరి టెంపుల్ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఈ విధంగా చక్కగా జింకలను అయితే కనుక పెంచుతున్నారండి. పిల్లల్ని తీసుకొస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. చక్కగా వీటికి గడ్డి అది కూడా మనం పెట్టచ్చు అనమాట. కొద్దిసేపు అయితే కనుక మేము ఇక్కడ టైం అయితే కనుక స్పెండ్ చేసాము. ఎండ అయితే బాగా విపరీతంగా ఉందండి. ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ టైం వచ్చామన్నమాట 11 తర్వాత. చూడండి మనం ఇక్కడైతే కనుక పెద్ద నంది విగ్రహాన్ని అయితే కనుక చూడొచ్చు. అలాగే మన శివుని యొక్క పెద్ద స్టాచ్యూ అయితే కనుక చూడొచ్చు. పైన అయితే శివుని స్టాచ్యూ ఉంటుందండి. అలాగే కింద వచ్చేసి శివాలయం అయితే ఉంటుందన్నమాట. శివాలయం లోపల కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఆకాశంలో శివయ్య కూర్చున్నట్లయితే గనక మనకి అనిపిస్తుంది అనమాట. అంత బాగుందన్నమాట టెంపుల్ అనేది. పక్కన చక్కగా లోటస్ లో విష్ణుమూర్తి దేవాలయాన్ని కూడా మనం చూడొచ్చు. విష్ణుమూర్తి మనకి ఇక్కడ కృష్ణుడి రూపంలో అయితే కనుక దర్శనమిస్తారనమాట. ఇప్పుడు మనం శివాలయం లోపలికి వెళ్ళి ద్వాదశ జ్యోతిర్లింగాల్ని అలాగే స్వామి మనకి సుందరేశ్వర స్వామిగా అయితే కనుక ఇక్కడ దర్శనమిస్తారనమాట. స్వామిని కూడా దర్శనం చేసుకుందాము. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఆర్కిటెక్చర్ మాత్రం చాలా
హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చండి. నిజంగా చాలా బాగుందనమాట. పైనంతా గ్లాస్తో చేసినటువంటి ఒక శివలింగాకారంలో అయితే గనక ఉంది. లోపల వచ్చేసి స్ఫటికలింగం అనమాట మూర్తి. చాలా బాగుంది అసలు. పైన రాసులను కూడా అయితే గనక ఇక్కడ మనం అయితే చూడొచ్చు. ఈయన జయేంద్ర సరస్వతి గారు, ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టారనమాట. అట్లాగే ఈ ఉచ్చ విగ్రహాలు ఉంటాయి కదా, వాటిని కూడా మనం చూడొచ్చు. అలాగే పక్కనే మన వినాయక స్వామి వారిని కూడా దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వరుసగా కూడా మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. మనం అన్ని జ్యోతిర్లింగాలకి తిరిగి దర్శనం చేసుకోలేని వారి కోసం ఈ దేవాలయంలో ఒకే చోట అన్ని జ్యోతిర్లింగాలను అయితే గనక మనకు దర్శనం చేసుకునే అవకాశాన్ని అయితే గనక వీళ్ళు కల్పించారని చెప్పొచ్చు. నేనైతే కనుక వరుసగా అన్నీ కూడా షూట్ చేసి మీకు అందిస్తున్నాను. మీరు దర్శనం చేసుకోండి. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు అక్కడ ఆ ప్రదేశంలో దేవాలయం ఏ విధంగా నిర్మితమైందో దేవాలయ గోపురం అనేది అదే విధంగా ఇక్కడ చక్కగా పెట్టి ఆ లింగాకారాన్ని అయితే కనుక ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. మనం అక్కడ దేవాలయ గోపురం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా అయితే కనుక దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం శ్రీ 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 లలితాదేవిని కూడా చూడొచ్చు అనమాట. అమ్మవారు చూడడానికి చాలా బాగున్నారండి. నిజంగా పాలరాతి విగ్రహం అనమాట. చూడండి, మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి. ఇక్కడ మనం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. వాటి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక 5 శిరస్సులతో ఉన్నటువంటి నాగుపాము చుట్టుకున్నట్లయితే కనుక ఈ ఆర్కిటెక్చర్ అనేది ఉందన్నమాట. అలాగే పైన మన 12 రాసులు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. చూడడానికి ఆర్కిటెక్చర్ అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. చుట్టూ జ్యోతిర్లింగాలు, మధ్యలో అయితే కనుక స్వామి చాలా బాగుంది. స్ఫటికలింగం అనమాట. చూడడానికి చాలా అయితే అద్భుతంగా ఉంది. తర్వాత మనం శివాలయం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత పక్కనే మనకి విష్ణుమూర్తి దేవాలయం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ స్వామి మనకి కృష్ణ రూపంలో అయితే కనుక దర్శనమిస్తారనమాట. లోపలికి వెళ్ళి స్వామిని కూడా దర్శనం చేసుకుందాము రండి. ఇక్కడ అష్టలక్ష్ములతో కూడినటువంటి రాధాకృష్ణ స్వామిని అయితే కనుక మనం చూడొచ్చు. కృష్ణస్వామి వారి యొక్క విగ్రహం అయితే కనుక చాలా బాగుందండి. తేజస్సుగా అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట, అంత బాగుంది. చుట్టూ కూడా అష్టలక్ష్ములు ఉన్నారనమాట. మధ్యలో మన కృష్ణస్వామి అలాగే రాధాదేవి కూడా ఉన్నారనమాట. అన్నీ కూడా ఒకసారి చూసి దర్శనం చేసుకోండి.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ టెంపుల్ని కూడా మీరు విజిట్ చేస్తారని, ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారని నేనైతే భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక మన వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో మన వీడియోని షేర్ చేసుకోండి. నేను ఇలాగే మరిన్ని వీడియోలు చేయడం కోసం మీ యొక్క వాల్యుబుల్ లైక్స్ అండ్ కామెంట్స్ ఇస్తారని నేనైతే భావిస్తున్నాను. సో మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం, యూస్ఫుల్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.